వీడియోలోకి వెళ్లే ముందు హైదరాబాద్ సౌత్ శ్రీశైలం హైవే ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ విలేజ్ లో ఉన్న ఒరేజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ ని విజిట్ చేయండి. హైవేకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సిటీకి 45 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది 50 acres గేటెడ్ వీకెండ్ విల్లా ప్రాజెక్ట్. ఎవరైతే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారో ఇప్పుడే రైట్ టైం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది. ఎవరైతే విజిట్ చేయాలనుకుంటారో నాకు కాల్ చేయండి, నేనే దగ్గరుండి మీకు విజిట్ చేపిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సలోమి సాగరపు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి యొక్క కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనకి హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఆనుకొని ఉన్న కోకాపేట్, మణికొండ, నార్సింగ్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆల్రెడీ డెవలప్ అయిన మాదాపూర్, బంజారా హిల్స్ అండ్ హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మనం పైన చూసిన అన్ని ఏరియాస్ కూడా గత 10 సంవత్సరాల క్రితం రేట్స్ ఎలా ఉన్నాయో నాకంటే మీకే బాగా తెలుసు. గజం 1000 రూపాయలు అంటే కొనని ఆ రోజుల్లో ధైర్యం చేసి కొన్న వాళ్ళే చాలా అదృష్టవంతులని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్న కోకాపేట్, తెల్లాపూర్, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా గజము 1,00,000 రూపాయలు దాటిందనే చెప్పుకోవచ్చు. లక్షల పైన వెళ్తుంది. అండ్ అక్కడ ఎకరం వచ్చేసి 100 కోట్ల పైన కూడా వెళ్తుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకున్న ఏరియాస్ లో ల్యాండ్ దొరకడం చాలా కష్టంగానే మారింది. ఉన్న కొంచెం స్థలంలో కూడా కార్పొరేట్ కంపెనీస్ అయిన మై హోమ్స్, రాజ్ పుష్ప, నియోపోలిస్, హాల్మార్క్, గోద్రేజ్ ఇలాంటి రామ్కి, ఏఎస్బిసి కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాయి. ఒక ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 2 crores నుండి 5 crores వరకు కూడా మనకి వెళ్తూ వస్తున్నాయి. ఇంకా విల్లాస్ అయితే చెప్పనక్కర్నే లేదు, ఇంత వేగంగా పెరుగుతూ వచ్చాయి. మీకు చెప్పేది ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్న వాళ్ళకి చాలా మంచి జరిగిందని నేను చెప్పుకొస్తున్నాను. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు తిరిగి మళ్ళీ అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కొంతవరకు లాస్ అని నా అభిప్రాయం. ఎందుకంటే మీకు ఆల్రెడీ ముందు చెప్పిన ప్లేసుల్లో చాలా వరకు రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు అంత రిటర్న్స్ రావనేది నా అభిప్రాయం. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి హైదరాబాద్ సౌత్ సైడ్ శ్రీశైలం హైవే అనేది రెడీగా హాట్ కేక్ లాగా మీకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు ఓపెన్ ప్లాట్స్ కానీ, విల్లా ప్లాట్స్ కానీ తీసుకోవడానికి చాలా అనుగుణంగా ల్యాండ్ రేట్స్ చాలా తక్కువలో ఉన్నాయి. మీకు ల్యాండ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మీకు సిటీకి కూడా శ్రీశైలం హైవే అనేది చాలా నియర్ బై ఉంటుంది. అండ్ అదే విధంగా ఆల్రెడీ మనకి డెవలప్ అయిన ప్లేసులు కూడా చాలా ఉన్నాయి శ్రీశైలం హైవేకి. మెయిన్ ప్లేస్ గా మనం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా వరకు ఉంది. అండ్ మీరు అక్కడ నుండి కూడా మీరు అవుటర్ ఎక్కేస్తే సిటీకి జస్ట్ 45 minutes లోనే మీరు వెళ్ళిపోతారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా మీరు 45 minutes to 1 hour లో వెళ్ళిపోతారు. సో అక్కడ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే చాలా మంచి రిటర్న్స్ చూస్తారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఐరైజ్ అపార్ట్మెంట్స్ లో 2 నుండి ఒక ఫ్లాట్ వచ్చేసి 2 కోట్ల నుండి 5 కోట్ల వరకు కూడా రేట్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ విల్లా కాస్ట్లు కూడా చాలా పెరిగిపోతూ వస్తున్నాయి. అదే ఇటువంటి టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్ లో చేసుకొని ఒక మంచి రిటర్న్స్ అండ్ సిటీకి నియర్ బై ఉండేలా చూసినట్లయితే హైదరాబాద్ సౌత్ సైడ్ చాలా ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్స్ కి ముందుకు వస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే ఆల్రెడీ అక్కడ చాలా డెవలప్మెంట్ కూడా మనకు అవుతూ వస్తుంది, మనం చూస్తూనే ఉన్నాము. లైక్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ వచ్చింది అండ్ అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. ముందు ముందు కూడా మనకి గవర్నమెంట్ కూడా చాలా డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు కాబట్టి మనకి ఇది చాలా ప్లస్ పాయింట్. మనం ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ముందు ముందు రోజుల్లో కూడా మనకి చాలా ల్యాండ్ రేట్స్ అనేది పెరుగుతూ వస్తాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోండి, మీరు సిటీకి కూడా తొందరగా ట్రావెల్ చేయొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో వచ్చేవి కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే మనకి అక్కడ హెల్త్ హబ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ అండ్ చాలా కంపెనీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీస్ ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ సిటీలో నిర్మించబోతున్నారు 30,000 ఎకరాల్లో. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఇది రైట్ టైం. సో ఈ ప్లేసుల్లో మనకి ఏదైతే మనం చూసామో మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, కోకాపేట్, తెల్లాపూర్ వీళ్ళందరూ కూడా ఇదే మా ఆహ్వానం. ఇప్పుడే వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ సౌత్ సైడ్ చేసుకోండి, తక్కువలో మీకు ఎక్కువ ల్యాండ్ దొరుకుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం, వీలైనంత త్వరగా మీ ఇన్వెస్ట్మెంట్స్ని స్టార్ట్ చేసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ని పొందండి. అదే విధంగా మరో సరికొత్త నగరంలో కూడా మనం అడుగు పెట్టబోతున్నాము. అదే మన ఫ్యూచర్ సిటీ. ఇప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. ఇదే నా ఆహ్వానం. తప్పకుండా శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టుకోండి. ఉంటాను మరి. మరో సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.